మరి ఈ సమయంలో నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రియులరా. మరి నా సాక్ష్యం ఏంటనేది మొదటిగా 2 మాటలు చెప్తాను. నేను పరిపూర్ణంగా చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టబడింది, శ్మశానంలో గొయ్యి తవ్వబడింది, శవస్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెయ్యిని చాపి చచ్చిపోయి నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో అనే విషయాలను మరి సవివరంగా మీకు తెలియచేస్తాను ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలండి, ఈ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో, ఈ పూట ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ఆధారమైందో, ఈ మాట నా జీవితంలో ఏం చేసిందో అనే విషయాన్ని తెల్లతేటగా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక పాట పాడి ఆ తర్వాత నా సాక్ష్యాన్ని నీ ముందు పెడతాకి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమె చెప్తాం గట్టిగా. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. మన జీవితంలో అయినా చాలా అద్భుతమైన కార్యాలు చేయబోతా ఉన్నారు. ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యము జరిగించబోతా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవా నరాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, నీ వంటి వారు లేరిలలోనా, నీ వంటి వారు లేరిలలోనా, నీవే మాకు దేవుడవయ్యా. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, నీ వంటి వారు లేరిలలోనా, నీ వంటి వారు లేరిలలోనా, నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవై. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున చిన్నదే మరణించగా ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా మరణమే ఓడిపోయిగా, చిన్నదేమో మరణించగా ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా మరణమే ఓడిపోయిగా, మరణాన్ని గెలిచావేసయ్యా, మమ్ము బ్రతికించ
తుడిచావేసయ్యా, మరణాన్ని గెలిచావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా, నా రాజా మమ్ము బ్రతికించావేసయ్యా. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా. త్రోవ పక్క భర్తలోమై భిక్షాటనే చేయగా యేసు అని నిన్ను పిలువగా, కంటి చూపునిచ్చావయ్యా. త్రోవ పక్క భర్తలోమై భిక్షాటనే చేయగా యేసు అని నిన్ను పిలువగా, కంటి చూపునిచ్చావయ్యా. కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా, కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా, నా రాజా కష్టాన్ని తీర్చావేసయ్యా, నా యజమానుడా కష్టాన్ని తీర్చావేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. చిన్న ప్రార్థన ఇస్తున్నామండి. మహాపరిశుద్ధుడును అత్యంత ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మట్టగుంట అనే ప్రాంతాన్ని మీరు ప్రేమించి దైవజనులు అభిషక్తులు ప్రభువా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రాంతాన్ని నాయనా మంగాచార్లయ్య గారికి మీరు అప్పగించినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏర్పాటు చేయబడిన ఈ సహవాస కూడికలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సభల ద్వారా ప్రభువా అనేక మంది ప్రజలు రక్షణ పొందుదురుగాక. ఈ పూట నాయన ప్రకటింపబడే ప్రతి మాట అనేక మంది జీవితాల్ని ప్రభావితము చేయునుగాక. ప్రతి ఆటంకము వ్యతిరేకత అడ్డు యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నాయన నీ మాటలే మమ్మల్ని బ్రతికించేవి గనుక అట్టి మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, శ్రద్ధగా ఈ మాటలు విందాం. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామములో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి ఏంటంటే, చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవటం కోసంగా ఈ మాట చెప్తా ఉన్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి కూడా నేత పని మీదే ఆధారపడి ఆ పనినే కొనసాగిస్తూ మా జీవితాల్ని పోషిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి 14 రోజులు పట్టేది. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఆ 250 రూపాయలతో ఆ దినాల్లో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతంగా మేము బాధించబడతా ఉండేవాళ్ళం. విపరీతమైన కరువు మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. వారానికి 1 పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ పస్తులే ఉండేవాళ్ళం. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేవారు. వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకలను మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కామోలని చెప్పి అలాగున అది తిని మా ఆకలి తీర్చుకుంటూ
మా రోజులు కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడైనా సంతోషం కలిగిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఈ పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే ఆ పండగ సమయాల్లో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ ఆ 4 రోజులు గడిచిన తర్వాత యథావిధిగా మరలా మా జీవితంలో కరువు మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఈ నూలుకి రంగులు అద్దటం అనే పని నేర్పిస్తున్నారు అని అంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏమిటండి 300 రూపాయలు ఈ పని చేసినందుకు ఇచ్చారా లేకపోతే ఏంటని అడిగితే ఆయన అన్నారు, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మా నాన్నగారి ఆనందానికి అవధులు లేవండి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు, ఇంకా ఎక్కువ 50 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా 300 రూపాయలు చూడగానే చాలా సంతోషంతో ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తా ఉంది. మా ఇంటికి ఆ మాత్రం దూరంలో నిలబడ్డారు. మా అమ్మ చూస్తూ ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంటా వచ్చి, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. కారణం ఏంటంటే ప్రియులారా, మా చేతికి ₹10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచుని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా ముఖాన్ని వేసి కొట్టేవారు. ఏమొత్తా ఇట్లుగా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది. 5గురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మ అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదండి. ఎందుకనంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది ఇలాగే ఉంటుందా, లేకపోతే మరలా మన పరిస్థితి మారిపోద్ది అన్నట్టుగా మా కన్నీళ్ళే ఆ ప్లేట్లో పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషం, ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండేవి. నాటు సారా తీసి అమ్మేవారు. ఈ 9 కూడా దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుంటే మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వారు త్రాగుతుంటే చూస్తున్నాడని నెమ్మదిగా అదే త్రాగుడు మా నాన్నగారికి పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు ఆ త్రాగుడిని ప్రారంభించారో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంతగా త్రాగేవారంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ చల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడున్న వారందరికీ ఆ త్రాగుడు పొయిపించేవారు. మా నాన్నగారికి ఇంతకంటే వెడల్పున బల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ప్రియులరా, లంకలకోట రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే గనక వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోడని మా మేనత్తకి చెప్పేవారు. మా మేనత్త మాకు చెప్పేది, 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన ఆ బల్ల సైకిల్ ఎగదీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని పిల్లరా ముందు మాత్రమే ఆ బల్లమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకెళ్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడు కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మొత్తం దిగేదాకా నీళ్లు పోసి మొత్తం దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం. నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట ₹4 తీసుకొస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తి మీద చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగను, ఇదే చివరి రోజు అనేవారు. సాయంత్రానికి యథావిధిగా మరలా ఆయన త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాగున్న మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. పిల్లల మా నాన్నగారు వస్తున్నారంటే చాలు
5 కూడా 5 చోట్లకు పారిపోయేవాళ్ళం. విపరీతంగా మా అమ్మగారిని కొడతా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత కొన్ని డబ్బులు చేతికిచ్చి గోళ్ళ కట్టుకోమని చెప్పారు. ఆ గోళ్ళ కట్టుకునే డబ్బులతో మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేదేమీ లేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండేదని తెలుసండి? ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగుని మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేది. ఈ రీతిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి. మా ఊర్లో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి. అక్కడ పనిచేసే కొంతమంది వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం చూశారు. వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా సందాలు పోజేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి వాసాలు తీసుకొచ్చి పైన వేసి బంగాళాపెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే ఈ బంగాళాపెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఉంటావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదొక కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పును వేయడానికి 1000 రూపాయలు అడిగాడు ఆయన. కప్పునేసి ఆయన ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు కూడా ఇష్టపడతలేదు. మొత్తం మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడ డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాలు పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు? బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా? తీసుకొస్తే ఇలాగ ఇవి ఇప్పుడే ఇస్తానంటా ఉన్నారు. అవుంటే ఎక్కడి దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు మా నాన్నగారు అదే అరుగు మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకి ఆయన పొలం వెళ్దామని చెప్పి పాలతెప్పల తీసుకుని అడుగు బయటట్టుగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, కాళ్ళు పట్టుకున్న మా నాన్నగారిని పైకి లెగదీసి, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పెట్టక ఏ వస్తువు లేదా అంటే, ఏ వస్తువు లేదండి, నిన్న కాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నాను, మీకు ఏమైనా చేతనైతే ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి, మీ బాకీ ఉంచుకొని తీర్చేస్తానని బతిమాలుతూ ఉంటే వెంటనే ఆయన అన్నారు, నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తానన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషుల్ని తాకట్టు పెట్టడం రాదు. కానీ ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారిని ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తీసుకొచ్చారో ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన తాకట్టు పెడితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. పిల్లలు తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కష్టపడితే కడుపై నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలిన మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప మామిడికాయ వినడం తప్ప ఏనాడు కూడా తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలనే ఆలోచనతో ఎప్పుడు ఇస్తారన్నట్టుగా మామిడికాయల వైపు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడ్డాడు ఆ గుమ్మం దగ్గర. ఒరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఓ ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే
ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ ముక్క తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, నన్ను మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉందండి. ఏంటి ఆనవాయితీ అంటే, సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేరులు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 ఆ టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే, మేము బట్టలు నేసేవాళ్ళం అండి, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నరసాపురం లింగిలు కూడా నేసేవాళ్ళం. మా జీవితంలో మేము నేయటమే తప్ప ఏనాడు కూడా మేము నేసిన తానులోంచి ఒక ముక్క చేయించుకొని చొక్కా గుడ్చుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు వాండర్ గారి పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఉంటాయి, అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది, కుట్టుకుని తొడుక్కునేవాళ్ళం. అవి తప్ప మాకు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజున కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉన్నాను. ఒక జత బట్టలు కట్టుకోమన్నారు, మరొక జత బట్టలు సంచిలో పెట్టారు. 30 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు. చాలా సంతోషంగా. ఇలాగే రోడ్డు ఉంది ప్రియులారా, సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. పండగ రోజు కనుక చక్కటి లైటింగ్ పెట్టారు. ఖర్జూర పండు బుడగలు అమ్ముతూ ఉన్నారు. సంవత్సరం అయిపోయింది. మా అమ్మమ్మ కొంచెం చూసి ఏదోటి పట్టుకెళ్ళాలి, మా తమ్ముళ్ళని చూడబోతున్నానని చెప్పి చాలా సంతోషంగా 30 రూపాయలు జేబులో ఉన్నాయి, 30 ఆలోచనలు మదిలో ఉన్నాయి. ఆలోచించుకుంటూ అడుగులు ముందుకేస్తున్నాను. కాస్త దూరం వెళ్ళేటప్పటికీ నా ముందుకి ఒకటి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా నాన్న, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని దగ్గరికంట వెళ్ళి చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటే అప్పటికైనా బాగా త్రాగేసి ఉన్నారు. నా జబ్బ పట్టుకుని పక్కకు లాగంటున్నారు. అరే నిన్ను తాకట్టు పెడితే అక్కడ 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలైపోని నువ్వు ఇవాళ బయటకు వస్తావన్న సంగతి నాకు తెలుసు, రా అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా నాన్నగారు కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను, ఒక్కసారి విడిచిపెట్టినానా. ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముళ్ళని చూసి నువ్వేం చేయమంటే చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, కానీ పూటకు విడిచిపెట్టాను. ఎంత బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కనికరించకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని లోపల రానివ్వరు. పండగ దినం కనుక వారు మాత్రమే ఆ పండుగ చేసుకుంటారు. అదే ప్రియులరా, సమయంలో ఒక గేదెల పాక ఉంటే ఆ గేదెల పాకలో ఉండమన్నారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. నిలబడ్డానికి కూడా ప్రియుల భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంది. ఓ పక్క నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ కాసేపు ఆగి ఇంటికి వెళ్ళేవాడినే, మా అమ్మకి బట్టలు చూపించేవాడినే, ఈ డబ్బులతో పట్టుకెళ్ళేవాడినే, ఇలాగైపోయింది నా జీవితం అని చెప్పి ఆ పక్కనే నుంచొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. కానీ నా ఏడుపు వినేవారు అక్కడ ఎవరు లేరు. ప్రియులరా, 8:30కి వెళ్ళినోడిని తెల్లవారుజామున 3:30 వరకు నిలువు కాళ్ళు అలాగే నిలబడిపోయి ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఒక చీపురు కట్టి ఇచ్చారు. పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉన్నానండి. తెల్లవారులు నిలువు కాళ్ళ మీద నిలబడిపోయినానేమో, నిద్ర వచ్చి ఆ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 ఆ టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకుని నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుబడి లేచి నా 2 చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమీ అనొద్దండి, నేను తెల్లవారుజామున వరకు అక్కడ నిలబడిపోయానంటే ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పి నా చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకొని దాని వెనకాల ఇనపతోడు ఉంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమసిలు పక్క పడిపోయాను. నాతో పాటు పనిచేసే ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళు త్వరగా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి అంటున్నారు, అరే నువ్వు ఇక్కడ ఉంటే కనుక కొడతారు, తిడతారు, ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారంటే నేను అన్నాను, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడండి, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటికి అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయకుదురులో ఇప్పటికీ కూడా కృష్ణమూర్తి గారి కాఫట్లు అని ఒకటి ఉంటుందండి, బస్ స్టాండ్ ఎదురుగుండా. ఆ
అక్కడ ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని మోకాళ్ళ మధ్యలో తలకాయ పట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చేసినట్టు అనిపించింది. ఎవరో వెనక్కి తిరిగి చూస్తే ఎవరో కాదండి, ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు, నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట చెప్తా ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నీకు నెలకు 100 రూపాయలు చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నువ్వు కొట్టనో తిట్టిన ఏమన్నావు, కాకపోతే నేను చెప్పిన పని చెయ్యాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఇదంతా కూడా నువ్వు చేస్తే కనుక, నా హోటల్ అంతా శుభ్రం చేస్తే నీకు మంచిగా అక్కడ బాకీ తీర్చేస్తాను, ఎప్పుడు కావాలంటే ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముళ్ళని చూడొచ్చు అంటే ఇదేదో బాగానే ఉందని ఆ పని ఒప్పుకున్నానండి. ఒక 6 మాసాలు ఆ పని చేసేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్నట్లుగా నా కాళ్ళకి పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ మాదిరిగా 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే పిల్లరా, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రి ఈ ఉపవాస అద్భుతమైన ఈ సభల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ మాటలు వింటూ ఉన్నారు. కేవలం సభలో ఉన్నవారే కాదు కానీ ఈ శబ్దయంత్రం నుండి చాలామంది ఆయా చోట్ల ఉండి వింటున్నారు. ఒకవేళ గనక ఈ మాటలు వింటూ నా తండ్రిలాగా మీరు కూడా త్రాగుడికి వ్యసనానికి అలవాటైపోయిన వ్యక్తులైతే, ఇలారా మీరు ఏ స్థలంలో ఉండి వింటున్నారో నాకు తెలియదు, ఎక్కడుండి వింటున్నారో నాకు తెలియదు. ఈ రాత్రి ఈ సభపక్షంగా నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక మాట, నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయానో, కష్టపడ్డానో, బాధపడ్డానో, ఈరోజు నిన్ను బట్టి నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, నీ కుటుంబం కూడా అలాగే నష్టాల పాలైపోతుంది. కనుక దయచేసి ఇలా చెప్పిన వారు ఎవరున్నారో లేదో నాకు తెలియదు. ఈ రాత్రి ఒక్క మాట చెప్తున్నాను, ఈ సభపక్షంగా ఆ త్రాగుడు అనేది కనుక వదిలేస్తే, మానేస్తే నీకన్నా అదృష్టవంతుడు మరొక వ్యక్తి ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఏ స్థలములో ఉండి వింటున్నారో ఈ మాటలు నాకు తెలియదు. ఖచ్చితంగా మీ చెవులకి ఈ మాటలు వస్తున్నాయని నేను నమ్ముచున్నాను. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, మీరు త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారో నాకు తెలియదు, ఖచ్చితంగా మీ కుటుంబం సంతోషపడుతుంది. కాబట్టి ఆ త్రాగుడి నుంచి విడుదల పొంది మరి ఈ పూటే మీరు మారాలి అనే ఆలోచన మీకు వస్తే నిన్ను మార్చుటకు నా యేసుక్రీస్తు ప్రభువారు సమర్థులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇంటికి వెళ్ళానండి. మా అమ్మగారితో చెప్పాను, అమ్మ పని నేను చేయలేను, ఏదో పని చేస్తానంటే మా అమ్మగారు చెప్పారు. మరి ఏదో పనికి వెళ్ళానంటే నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపి పనికని వెళ్ళానండి. గుడాల రాంబాబు గారని ఒక ఆయన కాపులు అయిన నన్ను తీసుకెళ్లారు. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తాన్ని ఎత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. అలా దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంటా వచ్చాను. అలా అరుగు మీద కూర్చుంటే పెద్ద పెద్ద వాంతులు అయిపోతూ ఉన్నాయండి. అవి మామూలు వాంతులు కాదు, నా ముక్కుల్లోంచి నోట్లలోంచి రక్తం పడిపోతూ ఉంది. ఎప్పుడు అలా జరగలేదు, అదే మొదటిసారి. అలా వామిటింగ్స్ అయిపోతూ ఉంటే ఆ రక్తాన్ని చూసి పక్క పడిపోయాను. ఈ తాపి మేస్తులు అప్పుడే పని కోసం అని చెప్పి పైకి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అలా చూసి ఇదేంటి ఇంత రక్తం కక్కుతున్నాడని నిర్ఘాంతకు పోయి దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. నా ముఖమంతా కడిగారు. వాడిని చూపిస్తే ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం వెళ్ళిపోతుందండి, వామిటింగ్స్ అయిపోతున్నాయి, కొంచెం చూడండి అంటే ఆయన అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయి అబ్బాయిని అడిగారు. లేదండి మామూలుగానే వాంతులు అయిపోతున్నాయంటే, అయితే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. 5:30 ఆ టయానికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపలే పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా పాడైపోయింది. కాబట్టి ఈ వ్యక్తి మహా బ్రతికితే 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చనిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలకి మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుణ్ణి బాగున్న వ్యక్తిని పట్టుకొని ఇంత గడ్డేదో పగిలిపోయింది, అంత పాడైపోయింది అంటారు. లేదు లేదు,
రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో ఒకసారి మరలా చూడండి అంటే ఆ డాక్టర్ గారు నా పేరు అడిగారు, బాబు నీ పేరేంటని. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ అండి. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె ఈ భాగంలో ఒక గడ్డ ఉంది లోపల. అది చాలా రోజులు బట్టి నుంచి ఇతని దగ్గరే ఉంది, ఇతని లోపలే ఉంది. కానీ ఎప్పుడు కూడా దాని గురించి ఇతను ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు అది లోపలే పగిలిపోయింది. అది లోపల పగిలిపోవడంతో ఇదంతా పాడైపోయింది. కాబట్టి ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాటలు విన్న మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, కాస్త వైద్యం చేయండి, వాళ్ళ అమ్మ నాన్నకి కౌరమ్ముతానంటే ఆయన అన్నారు 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమంటే ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారు, అమ్మా నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి భయంకరమైన క్యాన్సర్ రోగం ఏదో వచ్చిందట, గడ్డేదో లోపల పగిలిపోయిందంట, ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదంట, కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ అక్కడే కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయి గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబానికి ఇస్తారనుకున్నానో ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ పంచన ఒక మంచం వేస్తే ఆ మంచమే పడుకోబెట్టారు. ఆ రోజు మొదలుకొని దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తూ ఉండేది. మా అమ్మ ఒక గిన్నె తీసుకొచ్చి నా మంచం దగ్గర పెడితే అందులో వాంతులు చేసుకుంటూ ఉండేవాడిని. ఓ 10 రోజుల దాకా మా అమ్మగారు వచ్చారు, నాకు అన్నం తినిపించేవారు, నా పక్కనే కూర్చుని ఏం కాదులేరా నువ్వు మామూలు అవుతావురా అంటే మా అమ్మగారి మాటలు కాస్త ధైర్యం అనిపిస్తూ ఉండేవి. కానీ 10 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి బరకం ఒకటి తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే మంచం చుట్టూ కట్టేశారు. పిల్లలు అప్పుడు దాకా మనుషులు కనబడేవారేమో, కాస్త ధైర్యంగా ఉండేది, మాట్లాడితే కాస్త బాగా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఇలా బరకం కట్టేశారో ఒంటరిని అయిపోయాను, భయం ప్రారంభమైపోయింది. నేను ఇక బ్రతకనన్నమాట, నేను చనిపోతానన్నమాట. అందుకే ఇలా బరకం కట్టేశారు, నన్ను చూడడానికి కానీ పలకరించడానికి ఎవరు రావట్లేదు, ఏమైపోతానన్నట్టుగా ప్రియులరా చాలా భయంతో ఇక నేను బ్రతకనన్నమాట అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇక చాలా ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారట, వాడికి క్యాన్సర్ రోగం అని చెప్తున్నారు, మీరు చూస్తే వాడికి అన్నం తినిపిస్తున్నారు, వాడికి స్నానం చేపిస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, రేపు అన్న రోజున రోగం మీకు వస్తే ఆడితో పాటు మీరు చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే ఇక మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారు, నాతో మాట్లాడడం మానేశారు, పలకరించే పరిస్థితి కూడా లేదు. అలాగే మంచం మీద రక్తపు వాంతులు అయిపోతుండే, అన్నీ మంచం మీద అయిపోతూ ఉండే, చాలా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనిపించేది ఎవరైనా బ్రతికిస్తారా, బ్రతికించేవారు ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఆలోచన చేసేవాడిని. కానీ నాకు అర్థమైపోయింది, నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు, నేను ఇక బ్రతకను, ఇక నాకు పూర్తిగా చావే నా జీవితానికి చివరి గమ్యం అని ప్రియులారా నిర్ధారణ చేసుకొని ఇక చావు బ్రతుకుల మధ్య అలాగే బాధపడుతూ ఉన్నాను. మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవారు, వాళ్ళు అనేవారు, అరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో నీకు ఈ రోగం వచ్చిందిరా, నీలాంటోడు బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అండి అదే మనుషులు అనేవారు, చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు అట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటోడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రు అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులారా, నేను ఎప్పుడైతే మంచాన పడ్డానో, ఎప్పుడైతే రోగంతో ఉన్నానో, చిచ్చి నీలాంటోడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరి నోటంట వచ్చిన ఒకటే మాట, నీలాంటోడు బ్రతకూడదు, చనిపోవాలి, ఇలాంటి రోగం నోటుకో కూటుకో వస్తుంట, ఇలా నీకు వచ్చింది నువ్వు బ్రతకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. చాలా భయంకరంగా ఏడ్చేవాడిని, ఆ మంచాన్ని పట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉండేవాడిని ప్రియులారా. కానీ నా ఏడుపు ఎవరు వినేవారు కాదు, నా దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే వీడెప్పుడు చస్తాడా, తీసుకెళ్ళి పాతి పెడదామన్నట్టుగా ఎదురు చూస్తున్న రోజులు అవి. అలాగున్న పరిస్థితి భయంకరంగా మారిపోయింది. ఒక మాట చెప్తాను ప్రియులారా, నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీవు ఆరోగ్యవంతుడు అయితే చాలా బాగా చూస్తారు, నువ్వు బలమున్నవాడివైతే, నువ్వు కాస్త పేరున్నవాడివైతే, ప్రఖ్యాంతలు కలిగిన వాడివైతే ఉపయోగించుకుంటారు, వాడుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్పనండి, నీ ధనము, నీ బలము, నీకున్న పరపతి, నీకున్న పేరు ఇవన్నీ దూరం అయిపోయిన రోజున ఈ రాత్రి నేను మాట్లాడే మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులారా. ఆ రోజు నా పరిస్థితి, సంపాదించిన నాళ్ళు, డబ్బులు తీసుకొచ్చిన నాళ్ళు చాలా బాగా మాట్లాడారు. కానీ రోగం రాగానే
బలహీనత రాగానే, వ్యాధి రాగానే చిచ్చి వీడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలన్నట్టు మాట్లాడారు ప్రియులారా. మంచం మీద పడి గొళ్ళుమని ఏడుస్తూ ఉండేవాడిని. నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు, కన్న తల్లి నాతో మాట్లాడతలేదు, నా వారే ఎవరో కూడా నన్ను కనీసం పట్టించుకోవట్లేదని చాలా ఏడ్చేవాడిని. మా అమ్మగారు నాకు అన్నం ఎలా పెట్టేవారు తెలుసా అండి? అది వరకు చూడండి, ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో మీకు ప్రియులారా ఉట్టి తెలుసు కదండి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి దూరంగా నిలబడి ఆ బరకం అవతల నుంచి నాకు ఆ ప్లేట్తో అందించేది ప్రియులారా. అందుకుందాం కానీ చేయి జాపే లోపల గ్లాసు నీళ్ళు అందులోకి పోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. అప్పటికి దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయి ప్రియులారా. ఇక నా జీవితంలో మిగిలింది 5 రోజులు మాత్రమే. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో ఆ సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో కాస్త జాగ్రత్తగా వినండి. మంచం మీద ఎలకలుగా పడుకొని భయంకరంగా రక్తాన్ని గక్కుతుండేవాడిని. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, కనీసం ఎవరో వచ్చేవారు కాదు. బంధువులు వచ్చినా, రక్త సంబంధులు వచ్చినా దూరంగా నిలబడి అప్పుడే నీకు నిండిపోనియా, అప్పుడే నీ దీపం మారిపోయింది అనేవారే తప్ప నువ్వు బాగుంటావురా, బ్రతుకుతావురా, మరలా నీ పరిస్థితి బాగుంటుంది అనేవారు ఎవరు ఉండేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఆదివారం. ఆ ఆదివారం రోజున దాదాపుగా ప్రియులారా మాది కాలనీ అంటారన్నమాట, మిచ్చిరు కాలనీ అండి. ఆ కాలనీ పక్కనే ఒక క్రిస్టియన్ పేట ఉంది, చిన్నపేట అని. ఆ క్రిస్టియన్ పేటలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ పైన మైక గొట్టాలు మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. మేము ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు. ఎప్పుడూ కూడా బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కానీ ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదివారం అండి, 1:30 టైం అవుతూ ఉంది మధ్యాహ్నం. ఎవరో దైవజనులు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన చెప్పే వాక్యం ఏంటంటే, ఇందా మనం చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట ఆయన ఒక్కసారి చెప్పారు. ఆయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ మాట నా చెవుకాడ వినబడతా ఉంది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అన్నట్టుగా వినబడతా ఉంది. వాక్యమే తెలియనప్పుడు, అట్లే అర్థం కానప్పుడు మీకు ఎలా తెలుసు అన్నట్టుగా మీరు అడగొచ్చు. అయితే నాకు అలా వినబడతలేదండి. ఆ మాట నాకు ఎలా వినబడుతుందంటే, నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. ఆ మాట నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా విషయాలు మాట్లాడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. కానీ మంచం మీద ఎలకలుగా పడుకున్నాను. ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను. కళ్ళు మూతలు పడిపోయే పరిస్థితులు, కళ్ళు రెప్పలేపే పరిస్థితి లేదు. అలాగే నేను బాధపడతా ఉంటే ఆ మాట మాత్రం స్పష్టంగా వినబడుతుంది. నిన్ను నేను బ్రతికిస్తాను, నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టుగా వినబడతా ఉంది. నాకేం అర్థం కాక అలాగే కళ్ళు మూసుకొని, ఏంటి మాట ఇలా వినబడుతుంది నాకు అని అంత బాధలో, అంత కష్టంలో, అంత భయంకర పరిస్థితిలో ఉండి కూడా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నాకు వామిటింగ్స్ అయినప్పుడు ఈ ముక్కు రంధ్రాలు పూడిపోయి గాలి పీల్చుకోవడానికి ఉండేది కాదు. నోటితో గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. అలా గాలి పీల్చుకున్నప్పుడు ఒక్కోసారి గాలి పీల్చుకున్న సమయంలో వామిటింగ్ వస్తూ ఉంటే చాలా భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను ఆ ప్రాణం పోద్దేమో అనుకునేవాడిని. అదే పరిస్థితిలో ఇవాళ రేపో నా పరిస్థితి అయిపోయింది. ఇక నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది, గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. నా పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా ప్రియులారా అలాగే మంచం మీద పడుకొని ఈ మాటను పడేటప్పటికి ఏంటి మాట, ఏంటి మాట అని ఒక 10-15 నిమిషాలు అలాగే ఆలోచిస్తూ ఉన్నానండి. అలా ఆలోచిస్తుండగా ఒక 10-15 నిమిషాలు నా మంచం చుట్టూ రక్తపు వాంతులండి. భయంకరమైన పరిస్థితి, ఎవరి దగ్గర రారు, నాతో మాట్లాడరు. అలాంటి సమయంలో ప్రియులారా ఇలా పట్టుకొని ఇలా ఎలకలుగా పడుకొని ఏంటి మాట అని అలా ఆలోచిస్తుండగా ఇదే మంచం అయితే మంచము కుడి భాగములో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా వినబడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలాగా ఆ పూట నా చెవులు ఎలా వినబడుతుందంటే, నేనే నిన్ను బ్రతికించే దేవుణ్ణి,
నేను నిన్ను కాపాడే దేవుణ్ణి, నేను నిన్ను రక్షించే దేవుణ్ణి అన్నట్టు వినబడతా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. కానీ ఆ మాటలు వినబడతా ఉంటుంటే నా శరీరం అంతా గజగజ వణుకుపోతూ ఉంది. ఈ రోమాలన్నీ ఇలా లేచి నిలబడ్డాయి. ఏమైపోతుందో అర్థం కావట్లేదు. మొత్తం చెమటలు పట్టేస్తూ ఉంది. నేను కళ్ళు తెరిచి చూశాను, నా పక్కన ఎవరు కనిపించలేదు. కానీ ఆ స్వరము ప్రియులరా నా చెవుల్లో మారుమ్రోగిపోతూ ఉంది. ఆ మాట మా అమ్మదైతే కాదు, మా నాన్నదైతే కాదు, మా బంధువులదైతే కాదు, కానీ ఎవరో నాతో మాట్లాడుతున్నారు. నేను బ్రతుకుతానని చెప్తున్నారు, నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఏంటి మాట అని చెప్పేసి ఆ మంచాన్ని గట్టిగా పట్టుకొని పైకి లేచిపోదామని ప్రియులరా ఇక లేచిపోవడానికి సిద్ధపడతా ఉన్నాను. అలా లేచిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతున్నాయి, మొహం తిరిగిపోతుంది. కానీ ప్రియులరా నేను అలాగే లేచిపోయి కూర్చున్నానండి. కూర్చుంటే కళ్ళు తిరిగిపోతుందని చెప్పి అదే మంచాన్ని ఇలా ఆనుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాను. ఒక చెయ్యి మంచం మీద ఇలా పెట్టుకొని మరో చేత్తో ఇలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నువ్వెవరివో నాకు తెలియదు. నా మంచం పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని నేనే అని చెప్తున్నారు. నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెట్టడం మొదలుపెట్టానండి. మా అమ్మగారు ఎక్కడున్నారో పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చుని అంటుంది, ఒరే ఎవరిని అలా కేకలు పెడుతున్నావు, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైందని అడుగుతూ ఉంటే నేను మాత్రం మా అమ్మగారి మాట ఏమీ పట్టించుకోకుండా బ్రతికించవా 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 అని చివరి కేక బ్రతికించవా అని అనగానే పళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం నేను వాంతి చేసుకున్నానో ఆ వామిటింగ్ అవడమే దబ్బున ఆ రక్తంలో పడిపోయానండి. ఆ రక్తంలో పడిపోయిన తర్వాత ఇక ఏ విధమైన శబ్దం కానీ అలికిడి కానీ నా నుండికి ఏమి రావట్లేని చెప్పేసి ఏమైపోయింది, పెద్ద వాంతి చేసుకున్నాడు పడిపోయాడని మా అమ్మగారు ఆ బరకం లేపు చూశారంటండి. చూస్తే ఆ రక్తంలో పడిపోయానంట. నా ముఖము నా తలంతా రక్తం అయిపోయి ఉంటే మా అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉందండి. నన్ను ఇంట్లో పెద్దోడని కేకేస్తారు, నా భుజాన్ని గట్టిగా తడతా పెద్దోడా లెగో అని కేకలు పెడతా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలు చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఎందుకమ్మా ఏడుస్తున్నా, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇలా జరిగింది, పెద్ద వాన్ చేసుకున్నాడు, ఇలా పడిపోయాడు చూడండి. వాళ్ళు ముక్కులు కాడ ఈ నోటి కాడ ఎన్ని ఈ గుండె కాడ ఎన్ని చూసి అమ్మ నీ కొడుకు చనిపోయాడు, డాక్టర్లు చెప్పారు కదా ఎలాగా 15 రోజులు కూడా ఎక్కువ బ్రతకడని, కాబట్టి వాడు చనిపోయాడు, ఉన్న కార్యక్రమం చూద్దామని చెప్పి మా అమ్మగారిని పక్క తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి పక్కన మారీ గారు అని ఒక ఆయన ఉంటారండి. ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, తాడు తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. మరికొంతమంది శ్మశానంలో గొయ్యి తవ్వడం ప్రారంభించారు. మరికొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఊళ్ళో మా బంధువులు ఉన్నారంటే వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది, ఆదినారాయణ చనిపోయాడు త్వరగా రండి అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. పిల్లలు అప్పుడు సమయం ఎంత అవుతా ఉందంటే 5 ఆ టైం అయిపోతూ ఉందండి. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక ఎవరి పనులు వాళ్ళు చేసేసారు. కొందరు ఆడవారు అయితే నీళ్లు కూడా సిద్ధపరిచారు శవస్నానం చేయించడానికి. ఇక మిగిలిందల్లా శవాన్ని బయటికి తీసుకురావడం, శవస్నానం చేయించడం, పాడిమే పడుకోబెట్టడం, తీసుకెళ్ళి కప్పెట్టడమే మిగిలింది. కాబట్టి ప్రియులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను ఆ రక్తంలో పడిపోయినాను. నా తల నా ముఖమంతా రక్తం అయిపోయింది. ప్రియులారా నేనైతే చనిపోయాను ప్రియులారా. కానీ నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పలోటి బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. ఆ వెలుగు రాగానే ఆ చీకటంతా కనుమరుగైపోయింది. పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడతా ఉంది. ఆ ఆకాశం చూస్తూ ఉన్నాను. తళ్ళుమని ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన హస్తం అండి. అది నేను చూస్తూ ఉన్నాను. గాయపడిన హస్తము, అది రక్తముతో మిళితమైపోయింది. నా దగ్గరికంటా వస్తుంది. నా దగ్గరికంటా వచ్చి ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. గట్టిగా బిగ్గరగా చప్పలోటి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను కళ్ళబొల్లు మాటలో కల్పనా కథలు లేనిపోయిన విషయాలు చెప్పట్లేదు. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. ప్రియులరా చాలామంది మా ఇంటి ఆ తావల్లోకి వెళ్ళి అడిగారట, ఇలా చనిపోయాడట ఏంటి సంగతి అంటే వాళ్ళు చెప్పారట, అవును బాబు ఆయన చనిపోవడం వాస్తవమే, కానీ ఆయన బ్రతికించింది యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే హస్తం ఇక్కడ తాకిందో జరిగిన మొదటి పని ఏంటంటే ప్రియులరా నా కళ్ళు అద్భుతంగా కనబడడం ప్రారంభించబడ్డాయి.
నా రెప్పలు లేపే ఓపిక లేదు, కానీ హస్తం తాకిన తర్వాత నా కనురెప్పలు లేపి నేను చాలా అద్భుతంగా చూడగలుగుతున్నాను. రెండవ పని ఏంటంటే, నా నడినెత్తి మొదలుకొని అరి పాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో నన్ను ఎవ్వరూ పైకి లేపలేదండి, నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా చప్పటి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిలబడిన తర్వాత నన్ను నేను చూసుకున్నానండి. అప్పటికి 25 రోజులు అయిపోయి స్నానం చేసి భయంకరమైన కంపు కొడతా ఉన్నాను. ఎందుకంటే బయట అంతా ఇదంతా కూడా రక్తం అండి. విపరీతమైన పరిస్థితి, చాలా భయంకరంగా ఉన్నాను. పైకి చూస్తే చాలా రోతగా ఉన్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పనాసక్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. హల్లెలూయా. ఎవ్వరూ తీలేనంత ఆనందంతో నింపబడిపోయింది. నాకేమనిపిస్తుందంటే గట్టిగా ఎగరాలే, నేను బ్రతికాను అని కేకలు పెట్టాలనిపిస్తూ ఉంది. నా శరీరం అంతా తేలికైపోయింది. నాకు ప్రియులరా, ఇక నాకు చాలా గట్టిగా అరవాలనిపిస్తుంది, కానీ నా నోరు పెగలట్లేదండి. ఆ సమయంలో నేను వింటా ఉన్నాను, ఆ బరకం పక్కనే కొంతమంది వ్యక్తులు నువ్వెళ్ళు అని ఈ శవాన్ని బయటికి తీసుకురావడానికి మాట్లాడుకుంటున్నారు. సరే, వాళ్ళు వస్తారేమో, నన్ను చూస్తారు, ఖచ్చితంగా బయటికి వెళ్ళి చెప్తారని చూస్తూ ఉంటే ఏ ఒక్కడు లోపల రావట్లేదు. సర్లే, అంతసేపు చూసినా వచ్చేలా లేరని చెప్పేసి ఈ పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను, బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయానండి. వీధిలో ఉంటుంది నుయ్య, ఆ నూతుగా నిలబడ్డాను. ఆ నిలబడి చూడగానే అక్కడ కట్టబడిన పాడి కనబడతా ఉంది, వచ్చిన బంధువులు కనబడతా ఉన్నారు, నీళ్లతో నింపడిన బిందులు కనబడతా ఉన్నాయి. ఎవరి పనులు చేసుకున్నారు, కానీ ఈ నూతుగా నిలబడ్డవాడు ఎవరని మాత్రం చూడట్లేదు. సర్లే, అంచెపైన చూసేలా లేరని చెప్పి నేనే చేత తీసుకుని నూతులో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపే కానీ నోటి మాట లేదండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, వీడి కోసమే నీళ్ళు తోడాం, వీడి కోసమే పాడి కట్టాం, వీడి కోసం ఎన్ని పనులు చేసాం, ఈడేంటి ఇక్కడ నిలబడ్డాడని నా దగ్గరికి వచ్చి నేను మనిషినో కాదునని నానా పరీక్షలు చేయడం మొదలుపెట్టారండి. ఒకడేమో చెయ్యి లాగుతున్నాడు, ఒకడేమో మనిషిని ఊపుతున్నాడు, ఒకడేమో బుగ్గట్టు లాగుతున్నాడు. ఎన్ని రకాలుగా పరీక్ష చేసినా వాళ్ళకి విషయం అర్థమైంది ఏంటంటే కనుక వీడి మనిషేరో అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను, మారు బట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. గట్టిగా చప్పలోడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఈ గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అన్నారో అదే డాక్టర్ గారు ముందు నిలబడగానే ఆయన చూశారు నన్ను. ఉదయకాల సమయం నుండి ఆ రోజు సాయంత్రం దాకా నాతో గడిపారేమో, నాతో ఉన్నారేమో, నా విషయంలో కొంచెం వాదోపవాదాలు జరిగినాయేమో. ఆయన అడుగుతూ ఉన్నారు, బాబు నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారు. అవునండి, బతికే ఉన్నాను. ఇంత బాగున్నావేంటి అన్నారు. అదేనండి, ఒకసారి చూపించుకుందామని వచ్చానంటే లోపల తీసుకెళ్ళి షర్ట్ ఇప్పమని చెప్పి ఇదంతా ఏదో రాసి 15 నిమిషాలు 20 నిమిషాలు పరీక్ష చేసిన తర్వాత నన్ను లేపుతున్నారు. బాబు నీ పేరు ఆదినారాయణ? అవునండి, ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడేమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వు కదంటే నిజంగా నేనేనండి. కాకపోతే మీరు అన్నట్టుగా నెల 13వ రోజునే నేను చనిపోయానండి. పెద్ద వాంతి అయిపోయింది, అందులో పడిపోయాను. అయితే నాకు జరిగిన ఒక విషయం ఏంటంటే నాకు ఆకాశం తెరవబడిందండి. రక్తముతో మిళితమైన ఒక హస్తం అండి కిందకు వచ్చింది, ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం వచ్చి తాకిన తర్వాతే నేను బ్రతికి మరలా బట్టకట్టానంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ గారు లేచి నిలబడి ప్రియులరా నా చేయి పట్టున రూమ్లో తీసుకెళ్ళిపోయారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన అటు ఇటు తిరుగుతూ అంటున్నారు. ఆయన నిజం చెప్పు, హస్తమే తాకింది నిన్ను? అవునండి, తాకింది. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలదండి. చాలా పెద్ద కళ్ళు చేసుకుంటూ పెద్ద స్వరంతో మాట్లాడుతున్నారు. నిజం చెప్పు అని అంటే నిజంగానే హస్తం తాకిందండి అని అంటూ ఉంటే ఆయన గట్టిగా అరుస్తూ చెప్తా ఉన్నారు. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా అంటే ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అంటే చెప్పండి అయ్యా అని ఆయన వైపు చూస్తూ ఉంటే చాలా బిగ్గరగా ఆయన చెప్తున్నాడు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయనొక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయనొక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చప్పట్లు, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నిన్ను బ్రతికించింది, నిన్ను బాగు చేసింది,
ఈ పూటలా నిలబెట్టింది సాక్షాత్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు తెలియదు యేసు ప్రభు దేవుడని. ఒక పాస్టర్ గారు ఖాళీగా ఉంటారులేండి, ఈ బైబిల్ చదవండి అని ఒక బైబిల్ ఇచ్చారు నాకు, కొత్త నిబంధన బైబిల్. అందులో నేను చదువుతున్నప్పుడు యోహాను సువార్తలను సందర్భం నన్ను ఆశ్చర్యపరిచింది. లాజరు చనిపోయి 4 రోజులు అయింది, సమాధి కూడా చేసేశారు. యేసు ప్రభు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి రాయిని పొర్లించమని చెప్పి లాజరు బయటికి రానగానే చనిపోయిన లాజరు, ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు, భయంకరంగా ఉన్న పరిస్థితిలో లాజరు అని పిలవగానే అతను వచ్చి బయట నిలబడగానే నేను అనుకున్నాను, ఇవన్నీ కథల పుస్తకాలను జరుగుతాయి. నా వైద్య చరిత్రలో ఇంతకాలం నా వైద్య అనుభవంలో ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు బ్రతకలేదు, ఇది కథల పుస్తకం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నానా, నిన్ను బ్రతికించింది ఈ మాటే, నీ జీవితాన్ని నిలబెట్టింది ఈ మాటే. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఇక ఎప్పటికీ కూడా ఆ ప్రభువు నిన్ను విడిచిపెట్టొద్దు, ఆ ప్రభువు నిన్ను మర్చిపోవద్దు. ఆ ప్రభువే నీకు దేవుడై ఉన్నాడు, ఆయనే రక్షకుడు, నిన్ను కాపాడినవాడు. కాబట్టి ఆ ప్రభువుని వెంబడించని మొట్టమొదటి నాకు సువార్త చెప్పింది ఎవరంటే ఒక డాక్టర్ గారండి. ఆ మాట చెప్పారు. ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మగారితో చెప్పాను, అమ్మ యేసుప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, యేసన్న మాట మన నోట రాలేదు, అయినా సరే ఇదిగో యేసుప్రభు నన్ను బ్రతికించాడన్న రిపోర్ట్స్ ఇస్తే మా అమ్మ చింపేసి పొయ్యిలో పడేసింది. ఇంకొకసారి యేసుప్రభు అన్నావంటే నీ మాట మర్యాద తగ్గదంది. యా అన్నాను. యా అంటావేంటి, మీ నాన్న అసలే త్రాగుబోతాడు, ఇప్పటికే మరి అంతంత మాత్రంగా ఉన్నాయి మన బ్రతుకులు, కాబట్టి నువ్వు యేసుప్రభు అన్నావంటే ఈ బ్రతుకు కూడా ఉండదు. ఎందుకు వచ్చిన గొడవ, ఏ క్రిస్మస్కో ఒక అట్టుపలికి అట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చే అని చెప్పింది మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బతికిస్తే అట్టుపలికాయలు కాదమ్మ ఇవ్వడం, జీవితాలే ఏసైకి ఇచ్చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బ్రతుకులే ఏసైకి సమర్పించాలి, అంతేగాని అట్టుపలికాయలు కాదమ్మ ఇవ్వడం అంటే మా అమ్మ అందాయని నాకు అనవసరం. నువ్వు చెప్పినట్టుగా యేసు అన్న మాట నీ నోట రాకూడదంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనమ్మా. నన్ను బ్రతికించింది యేసయ్యా. నేను చచ్చిపోతుంటే మీరు అన్నారు ఎప్పుడు చస్తే తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు చూశారు, కానీ నా పక్కనే నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగా బ్రతికించారు కనుక ఆ మాట ఇచ్చి బ్రతికించిన దేవుని కోసమే నేను బ్రతుకుతానంటే మా అమ్మ అంది, నువ్వు ఆనాడే చచ్చిపోతే మాకు ఏ గొడవలు రేపనరా అంది. నిజమే, నేను ఆ రోజునే మీ దృష్టిలో చనిపోయాను, కానీ నన్ను బ్రతికించింది మాత్రం యేసు ప్రభు బ్రతికించారు. కాబట్టి ఈరోజు మొదలుకొని నా జీవితం, నా బ్రతుకు యేసు ప్రభు కోసమేనని కట్టుబట్టలతో ప్రియులరా మరి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. మా అమ్మగారి ఇంట్లో ఉంటాకి వీళ్ళని చెప్తే బయటకు వచ్చేసాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాగే రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే ఒక మందిరం ఉంది, పెంతెకోస్తు ప్రార్థనా మందిరం అని. అక్కడ ఒక పాస్టర్ గారు సమాధానం గారు ఇప్పుడు లేరు, ఆయన ప్రభువుని నిద్రించారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే వెంటనే ఆయన ఏ బాబు ఇలాగ వచ్చావని అడిగారు. విషయం చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత చాలా అద్భుతంగా ఆయనను గట్టిగా కౌగిలించిన ఒక మాట చెప్పారు. నానా, నాకు మంచి టైంలో దొరికావు, నీకు పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి నాకు ఎలా చెప్పావో ఈ మాటలో అందరికీ చెప్తావా అన్నారు. సాక్ష్యం చెప్పాలని నాకు తెలదండి, మా పాస్టర్ గారు గృహ కొడుకుల్లోనూ ఆ సువార్త కొడుకుల్లోనూ అక్కడక్కడ నిలబెట్టి ఈ మాటలు చెప్పిస్తూ ఉంటుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మాటలు చెప్తూ ఉంటే చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా మాటలకు ఆకర్షితులై, ఏమండి ఆ మాటలకు ఆకర్షితులై అనేక మంది యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడని ఒక ప్రవాహములాగా మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా మా మందిరంలో 10ల సంఖ్యలో ఉండేవారు. ఎప్పుడైతే ప్రియులరా ఈ మాటలు ఈ సాక్ష్యం విని చాలామంది ప్రజలు ఏది సత్యమో ఏదో సత్యమో, ఏది నిజమో ఏదో అబద్ధమో, ఏది వాస్తవం ఏదో వాస్తవమో ప్రజలు గ్రహించిన వారై, ఏది వెలుగో ఏది చీకటో వాటికి తారతమ్యాలు గుర్తుపట్టిన వారై అనేకులుగా ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే మందిరం పట్టజాలంత ప్రజలుగా నిండిపోయారండి. ఆ సమయంలో ప్రియులరా ఇక అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడుస్తాను, ప్రభు అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు నాయన అని ఓ తెల్లవారుజామున అలా ఏడుస్తూ ఉంటే నా పక్కన ఒక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్న. నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, నువ్వెందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, కాబట్టి ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా?
మరి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి త్రాగుడు మానేయటం అంటే అది మనిషి వల్ల లేకపోతే మాట వల్ల జరిగేది కాదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చగలడు. మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. అలాగున హృదయాలు ఎరిగిన వాడు మనసు ఎరిగిన దేవుడు గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేరే త్రాగుబోతైన నా తండ్రిని మార్చేయరని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ క్షణమైతే మా నాన్నగారు మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అంతటి త్రాగుబోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి. మా అమ్మ మారిపోయింది. ఆ తర్వాత నా నలుగురు తమ్ముళ్ళు మార్పు చెందారు. మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేనమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% ఆ మహాప్రభు నా కుటుంబంలో నెరవేర్చారు. నమ్మితే బిగ్గరగా చప్పలు కొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ప్రియులరా, మేమందరము కూడా ప్రతి ఆదివారం మా పాస్టర్ గారు ఐపీసీ బ్యాక్గ్రౌండ్ కనుక ఇలా వైట్ బట్టలు వేసుకొని ప్రతి ఆదివారం తెల్ల బట్టలు వేసుకొని చక్కగా బైబిల్ పెట్టుకుని రోడ్డు అంటే వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు. నిన్నటిదాకా ఈ సత్యనారాయణ తాగేసి తిట్టేవాడు, ఇవాళ గొర్రెపిల్లకి బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మరి మనమే మరి ఇలాగ చూస్తూనే ఉన్నాం. ఇంత మార్పు కారణం యేసు ప్రభువే. కాబట్టి ఓ పని చేద్దాం, మనం కూడా ప్రార్థనకి వెళ్దాం, మన కుటుంబాలు కూడా మారుతాయని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 నన్ను బ్రతికించడం కాదు, 2 నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య ఆశ్చర్యకరంగా మార్చేసాడండి. గట్టిగా స్తోత్రాలు చెప్తారండి. హల్లెలూయా. ఇలాగునందరూ మార్పు చెంది మందిరానికి వెళ్తుంటే ప్రభు నాతో అన్నారు, నా కుమారుడా నా పని చేయన్నారు. నేను అన్నాను, నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. అన్నారు, అంటావేంటి ప్రభు, నాకు అంటే ఆరాదు, అంటే ఊరదు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను కనీసం స్కూల్లో కూడా జాయిన్ చేయలేదండి. ఆ అనే అక్షరం కూడా దుద్దటం నాకు చేత కాదు. అంటే ఆ అనే అక్షరం కూడా నా చేత దుద్దించలేదు. ఎందుకంటే మా నాన్న తాకట్టు పెట్టుకోవడమే సరిపోయింది కదా, ఇంకెక్కడ దుద్దింతాడు అక్షరాలండి. కాబట్టి పిల్లలు నాకు చదువు లేదు. కాబట్టి నేను ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. 103వ కీర్తన 4వ చరణం అది చదివే తర్వాత సాక్ష్యం చెప్పాయంటే అది చదివేసేవాడిని, సాక్ష్యం చెప్పేసేవాడిని. మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఆ పై వచ్చినటువంటి, కింద వచ్చినటువంటి, పక్క వచ్చినటువంటి అంటే నాకు తెలదండి, మా పాస్టర్ గారిని అడిగిన అనేవాడిని. కాబట్టి నాకు వాక్యం తెలియదు, సాక్ష్యం చెప్పేవాడిని. ప్రభు సాక్ష్యం చెప్తాను, నమ్మకంగా పరిచర్య చేస్తాను, ఏదో పని చేసుకుంటూ పాస్టర్ గారికి పరిచారకుడిగా ఉంటాను ప్రభు అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేసుకుంటామని కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించాను అన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో పడుకునేవాడిని అండి. పిల్లరా, ఈ బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలో ఆ తెల్లటి గోడ మీద నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉండేయండి. గుర్తుపట్టేంత జ్ఞానం లేదు, కానీ ఏ హస్తమైతే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తపు రేలుతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు, చదివి మాటలని. ఆ కల్లో ప్రియులరా, 1వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 150వ కీర్తన చివరి చరణం వరకు కూడా 3 నెలల 15 రోజులు అక్షర జ్ఞానం లేని నా జీవితానికి ప్రియులరా ఆ మహాప్రభు బైబిల్ చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే ఆ గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడండి. అలాగున వాక్యం చదువుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలు, నాకు పాటలు కూడా వచ్చాయి కదండి. నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఎక్కడైనా అదే పాడేసేవాడిని. ఓసారి సమాధి పెట్టుకడు పాడేస్తుంటే నడిపించిన ఆమెను పాడుతున్న మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, పరదేశంలో ప్రియులు ఎర పాడాలరా, చచ్చిపోయిన ఇంకెక్కడ నడిపిస్తావు నువ్వు అని కేకలేస్తుంటే నేను మందిరంలోకి వెళ్ళి గొల్లుమని ఏడుతున్నాను. ప్రభువా, అన్ని పాటలు వస్తున్నాయి కానీ పాటలు ఏంటి నాకు రావట్లేదు నాయన అని ఏడుతూ ఉంటే, ఇప్పటికీ చదువు లేనోడికి, జ్ఞానం లేనోడికి అసలు పదమేంటో రాగమేంటో ఏమీ తెలియని నా జీవితానికి అనేకమైన పాటలు ప్రభు కొరకు పాడి స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రభు ఇచ్చారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కృప కలుగును గాకనే పాట, ఇందాక నేను అద్భుతాలు చేసావనే దేవా అనే పాట, ఎన్నో పాటలు ప్రియులరా. ఏ విధమైన జ్ఞానం నాకు లేదండి, జ్ఞానం నాకు లేదు, కానీ సర్వమును ఆయన అనుగ్రహించి ఈ పూట ప్రభువుని స్తుతించే భాగ్యం ఇచ్చారు. 2017లో నిన్ను స్తుతించుటే నా కర్తవ్యమని ఒక CD ఆల్బమ్ చేయడానికి, ఆ తర్వాత యూట్యూబ్లో ఒక్కొక్క పాట పాడి పెట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరి ఎందుకో పనికిరాని జీవితం, పాడైపోయిన జీవితం, పడిపోయిన జీవితం, మట్టి అయిపోయిన జీవితం, ఇక అయిపోయిందనుకున్న బ్రతుకు, కానీ ఈ పూట ఒక్కసారి ఆ మహాప్రభు నన్ను తాకి ప్రియమైన దేవుని బిడ్డలారా చనిపోయి నన్ను తిరిగి బ్రతికించడమే కాకుండా ఆయన కృపలో నన్ను నిలబెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.
1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించాను. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాను. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాను. నమ్మకంగా మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఆ తర్వాత 2002 మే 22 తారీఖున నాకు వివాహం జరిగిందండి. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప మరి డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది. మా బాబు ఇంజనీరింగ్ 1st ఇయర్ చదువుతున్నాడు. చక్కటి కుటుంబం కలిగి భీమవరం పక్కన ఏలంపూడి అనే గ్రామంలో సేవ చేస్తూ, ఇంకా కొన్ని చోట్ల పరిచర్య చేస్తూ, ఇలా గనులైన దైవజనులు ఏ ప్రాంతాన్ని పిలిస్తే ఆ ప్రాంతానికి వచ్చి నేటికి కూడా ఆరాధించే దేవుడు సజీవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యం ఆ మహాప్రభు నాకు ఇచ్చారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. నేటికి ఆరాధించే దేవుడు బ్రతికి ఉన్న దేవుడు. నేటికి ఆరాధించే దేవుడు ఆయన బాగు చేస్తున్న దేవుడు, స్వస్థపరుస్తున్న దేవుడు, నిలబెడుతున్న దేవుడని ప్రకటించి గ్రామాలు పల్లెలు అనేక రాష్ట్రాలు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా చెప్తా ఉన్నప్పుడు ఇప్పటికీ దాదాపుగా 36 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా బాగుపడ్డారంటే నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి. ఏ మైకులోంచి అయితే ఒక మాట వచ్చి నన్ను బాగు చేసిందో, ఇలా సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ మైక్ గొట్టాల్లోంచి ఆ మాటలు వాళ్ళు విని ఆ మంచాల మీద ఉండి ప్రభు ఆయన బాగు చేసేవట. మమ్మల్ని కూడా బాగు చేయ ప్రభు అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు వారిని కూడా బాగు చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను బాగు చేయటమే కాదు, నా జీవితాన్ని తీర్చిదిద్దడం కాదు, నా బ్రతుకు నిలబెట్టడం కాదు, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో, ఎవరైతే సొంత రక్షణగా అంగీకరిస్తారో, ఎవరైతే హృదయంలో యేసయ్యకు చోటిస్తారో, ఈ రాత్రి మీ జీవితాలను కూడా ఆయన ప్రభావితం చేయబోతా ఉన్నాడు. మీ బ్రతుకుల్లో కూడా గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఈ రాత్రి కనుక విశ్వసించగలిగితే మట్టి అయిపోయినా, ఏమండి పాడైపోయినా, శిథిలమైపోయినా, ఏమండి పారవేయబడినా ఈ జీవితానికే ఎంత అద్భుతంగా చేసిన దేవుడు మరి మీ జీవితాలకి ఇంకా అంతకంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సాక్ష్యం. ఈ రాత్రి ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని. ఈ రాత్రి ఒక్క మాట అడుగుతాను. అమ్మా, నాకు చేసిన దేవుడు మీకు కూడా చేయబోతున్నాడు. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకపోతే, ఇంకా యేసు ప్రభువుని అంగీకరించని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి ఈ సాక్ష్యం ద్వారా, ఈ మాటల ద్వారా యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రియులారా, మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. అద్భుతంగా ఈ రాత్రి గల సమయంలో కృపగల దేవుడు మీకు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆయన ప్రేమ అద్భుతంగా మీకు ప్రత్యక్షం కాబోతూ ఉంది. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక్క చిన్న మాట మీతో చెప్తున్నాను. ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదయ్యా, ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా, ఇంకా నా హృదయం ప్రభువుకి ఇవ్వలేదయ్యా అంటే కనుక, ఒక మట్టికే ఇంత అద్భుతం చేసిన దేవుడు, నాకంటే యోగ్యులు గొప్పవారు మీరు. నేనంటా నిజంగా చెప్తున్నాను పిల్లలు, కుడి భాగం ఉన్న దైవజనులు కానీ, వేదిక మీద ఉన్న దైవజనులు కానీ, వారి కాలిగోటు కూడా నేను సరిపోనండి. అంత నిరాకారం అయిపోయిన, పాడైపోయిన బ్రతుకండి. ఒకప్పుడు అడుక్కు తిన్న బ్రతుకు, ఒకప్పుడు వస్త్రం లేని జీవితం. కానీ ఈ పూట అనేకులకు దీవెనకరంగా ప్రభు మార్చారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. మా యేసుక్రీస్తు ప్రభు అంటే మతం కాదు, యేసుక్రీస్తు ప్రభు అంటే వేరు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే బ్రతుకులు మార్చే దేవుడు, జీవితాల్ని బాగు చేసే దేవుడు, నా జీవితాల్ని అద్భుతంగా తీర్చిదిద్దే దేవుడు. కాబట్టి పూట యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే అద్భుతం నీ కుటుంబంలో జరుగుతుంది. ఇట్టి మాటలు మన వినికిట్లో ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ప్రియుల దైవజనులకు సమయం అప్పగిస్తాను. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మట్టినే ఇంత అద్భుతంగా చేసినప్పుడు మన జీవితాల్లో కూడా కార్యం చేస్తాడు. నాకు కూడా ప్రభు కావాలని ఒకవేళ ఈ సాక్ష్యం విన్న వాళ్ళు ఎవరైనా మీ హృదయం తెరవబడితే ఒక్కసారి మీ చేయి పైకెత్తారా? ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తానండి. ఒక చిన్న ప్రార్థన. చెల్లి, తమ్ముడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. దైవజనులు ప్రభా జాన్ మంగాచర్లయ్య గారిని, అమ్మగారిని మీరు ప్రేమించి ఈ ప్రాంతాన్ని వారి చేతికి అప్పగించారయ్యా. ఈ ప్రాంతంలో తండ్రి నాయన సంవత్సర కాలముగా ప్రభువా పరిచర్య జరుగుతూ ఉంది. ఇది 2వ సంవత్సరం నాయన. ఈ సంవత్సరంలో ప్రభువా ఈ ప్రాంతంలో నాయన ఈ మాటలు ప్రభు ప్రకటింప చేయబడాలని గొప్ప ఉద్దేశంతో నాయన ప్రభా ఈ సభలు ఏర్పాటు చేసి ఉంటుండగా
ఎందరికైతే ఈ మాటలు వినబడ్డాయో, దూరస్య నాయన ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారు కూడా యేసుక్రీస్తు నామములో నాయన ఈ రాత్రి వారి జీవితంలో మార్పు కలుగునుగాక. అలాగే చేతులెత్తిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధిలో వారందరినీ రక్షించుకోండి ప్రభువా. తండ్రి నీ కృపలో నాయన నీ స్తోత్రాలు. ఈ 2వ దినమున మీరు జరిగించిన ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభువా అయ్యగారిని, అమ్మగారిని, వారి కుమార్తె గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారితో ఉన్న సహవాస సేవకులందరినీ, వారి పరిచర్లను సమస్తమును ఆశీర్వదించి నాయన ఈ రాత్రి సాక్ష్యం అనేకులు వినికట్లో ప్రభువా ఇది సజీవంగా ప్రభు వారి జీవితాలని ప్రభావితం చేయడానికి కృప చూపించమని యేసు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చి, మరి నా బోటు వంటి వాడికి అవకాశం ఇచ్చి ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు జాన్ మంగచర్లయ్య గారికి వందనాలు. అలాగే నన్ను వారికి పరిచయం చేసిన దాసుబాబు గారికి వందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించును గాక.